అయితే ఆయనకి జరిగిన అవమానం ఆయనకి కాదు, మన భారతదేశంలో సమైక్య భారతానికి జరిగిన ఈ అవమానానికి నీ వెన్నుపూసేమి అడ్డురాదు, పోయిరా అంటే ఈరోజు వచ్చాను. ఇప్పుడు మనం పెద్దగా చదవక్కర్లేదు, కానీ ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీలమయ్య అన్నాడు. ఎవరి లోపలైతే ఈ విశ్వంతం ఉందో, ఈ సర్వ జీవులు ఉన్నారో వాళ్ళకి తప్ప నేను ఎవరికి మొక్కను అంటాడు. అందుకని పలు రకాలుగా మన మతాలు ఉన్నా కూడా మనం అందరం కూడా అంగీకరించేది సమానత్వం, మానవత్వం. ఈ రెండు లేకపోతే ఏ మతం కూడా మనజాలదు అనేది నాకు నా అభిప్రాయం. మాకు చినుకు కళా వేదిక ఉంది. అన్నమయ్య గారి గృహ సాధన సమితిలో అంతర్వేదిలో ప్రారంభిస్తే తిరుపతి వరకు కూడా అందులో మేము పాల్గొన్నాం. ఇప్పుడు నేను విషయం మీదకి వెళ్లకుండా 2 ప్రతిపాదనలు చేసి ముగించేస్తాను. ఏ రాముడి మీద అవమానపరుస్తూ కన్వర్టెడ్ హిందూస్, వాళ్ళెవరు? కన్వర్టెడ్ హిందూస్, పర్వర్టెడ్ హిందూస్. దే ఆర్ నాట్ హిందూస్, దే ఆర్ నాట్ హిందూస్. ఎవరైనా ఉంటే ఒక లాస్ట్లో ఈ విశ్వం అంతమవుతున్నప్పుడు నేనే క్రీస్తునని చెప్పి ఒక అతను వస్తాడట. నిజమని అందరూ మొక్కుతారట. మొక్కిన తర్వాత తెలుస్తుంది ఈయన క్రీస్తు కాదు, యాంటీ క్రీస్తు. అట్లా యాంటీ హిందువులే వీళ్ళు. వాళ్ళ నామాలు, వాళ్ళ స్మరణ చూసి మనం భ్రమపడుతున్నాం. దాని నుంచి మేలుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పాడు. అందుకని మేలుకునే ఉన్నాం, మనం చేద్దాం. ఏ హిందుత్వం మీద, ఏ భారతీయత మీద ఈరోజు దాడి జరిగిందో ఆ దేవాలయాల్లో అర్చన చేయాలని చెప్పి నేను ప్రతిపాదిస్తున్నాను. ప్రతి దేవాలయంలో కూడా నిజంగా మనం అందరూ హిందువులం అయితే, నిజమైన హిందుత్వాన్ని కాపాడాలి అని అనుకుంటే, ఎక్కడైతే ఏ భగవంతుడిని ఈ రోజుని బజారుకి ఇడ్చారో ఆ భగవంతుని సన్నిధిలో తప్పనిసరిగా మన అందరం కూడా అర్చనలు చేయించాలా. ఈ దుర్మార్గానికి వ్యతిరేకమైంది అది అని చెప్పిన ఒక ప్రతిపాదన. రెండో అంశము, కాసేపు చచ్చిపోయిన ఎవడు స్మరించటం లేదండి. కానీ నిజమైన హిందూ మీద దాడి జరిగేసరికి ఆయన మళ్ళా పునర్జీవనం చెందాడు. అందుకని చనిపోయిన తర్వాత బతకడం అంటే ఏంటంటే, మేము చనిపోయిన తర్వాత బతుకుతాము, కానీ ఆయన బతికుండగానే మళ్ళా పునర్జన్మ చెందాడు. ఆ విధంగా ఈ రోజు కనుక ఆ దాడి జరిగి ఉండకపోతే మనకి ఇన్ని మేలుకొలుపులు ఉంటాయా, ఇన్ని విషయాలు ఉంటాయా, ఆయనలో అంత శక్తి ఉందని మనకు అర్థమవుతుందా? ఇదే కనుక డిబేట్ పెట్టి రమ్మంటే ఒక్కళ్ళు వచ్చేవాళ్ళం కాదు. అందుకని వాడు ఏమని ఉద్దేశించేశాడో కానీ చర్య మాత్రం పడుకున్న ఈ సమాజాన్ని నిలబెట్టి మేలుకొల్పాడు. ఇక్కడి నుంచి రథాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి, అందులో సాంస్కృతికంగా మాకు ఈ హైదరాబాద్లోనే 200 మంది గురువులు ఉన్నారు. మేము త్వరలోనే నవంబర్ 15వ తారీఖుని చిన్నజీయర్ స్వామి వారి యొక్క ప్రాంగణంలో 12,000 మందితోటి మేము ఒక గిన్నిస్ బుక్ చేయబోతాం. అందుకని నేను ఎప్పుడో చెప్పాను మన రమణమూర్తి గారికి, సార్ కళాత్మకంగా చెప్దాం సార్, కళలు లేకుండా సంస్కృతి బతకదు. సంస్కృతి బతకాలంటే కళ ఉండాల్సిందే. అందుకని మన రమణమూర్తి గారికి మంచి ప్రాంగణం ఉన్నది, నా చేతిలో కళాకారులు ఉన్నారు. ఇలాంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా మనం కళలను సృష్టిద్దాం, నిజమైన భక్తిని బతికిద్దాం, భారతీయతని కాపాడదాం. అందుకే నా వెన్నుపోసి ఏమైనా ఏం కాదు, ఏదైనా ఏం కాదు. ఇప్పుడు ఆయనకు కూడా 2 రాడ్లు వేయాలి మెడలో. నాకు 2 రాడ్లు వేశారు, ఇప్పుడు ఆయన నెక్స్ట్ వేస్తారు. ఆయనకి తర్వాత ఎన్నుపోసు కూడా ఉంది, ఆయనకు కూడా చేస్తారు. అయితే ఇవన్నీ ఎందుకు చేయించుకుంటున్నాం అంటే, తిరిగి మీ మధ్యలో ఉండి భారతీయుడిగా జీవించడానికి తప్ప బతకడానికి కాదు అని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై భారత్, జై భారత్, జై సీతారాం, జై సీతారాం. మే 25, రేపు వచ్చే మే 25ని మీ అందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నాను. సీతమ్మ నవమిని నేను జరుపుతున్నాను. సీతమ్మ నవమిని నేను జరుపుతున్నాను. మీ అమ్మ మీకు భక్తి ఉంటే
సీతమ్మ నవమిని జరపండి. అది మే 25. కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి. అది జరపకపోవడం వల్లనే ఈ జై శ్రీరాములు అని చెప్పి కన్వర్టెడ్ అండ్ పర్వర్టెడ్ హిందూస్ వస్తున్నారు. జాగ్రత్తగా ఉండని చెప్తూ ముగిస్తాను.